వెల్కమ్ బ్యాక్. రాష్ట్రంలో కొత్త జోనల్ విధానానికి కేంద్రం ఆమోదముద్ర వేసింది. దీనికి సంబంధించి గెజెట్ కూడా విడుదల చేసింది. కొత్త విధానం ప్రకారం రాష్ట్రంలో 7 జోన్లు 2 మల్టీ జోన్లు అమల్లోకి రాబోతున్నాయి. రాష్ట్రంలోని 31 జిల్లాలను 7 జోన్లు 2 మల్టీ జోన్లుగా విభజించారు. ముఖ్యమంత్రి ప్రయత్నాలు ఫలించడంతో రాష్ట్రం 7 జోన్లు 2 మల్టీ జోన్లుగా విభజించబడబోతుంది. దీంతో తెలంగాణలో నిరుద్యోగాన్ని శాశ్వతంగా పారదోలేందుకు అవకాశం కలుగుతుందని సర్వత్రా హర్షం వ్యక్తమవుతుంది. ప్రస్తుతం జగిత్యాల జిల్లాకి వెళ్దాం. జగిత్యాలలో మా ప్రతినిధి సందీప్ మనకు అందుబాటులో ఉన్నారు. అక్కడ ఉద్యోగ సంఘ నాయకులు అలాగే విద్యార్థులు నిరుద్యోగులు ఏమని భావిస్తున్నారు, ఎటువంటి సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారో మా ప్రతినిధి సందీప్ అందిస్తారు. సందీప్. థ్యాంక్ యూ రాజేష్. మొత్తంగా జగిత్యాల వాసులు అయితే దీనిపైన హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే సీఎం కేసీఆర్ సమిష్టి కృషితోటి ఈ యొక్క జోన్ల ఏర్పాటైంది. మొత్తంగా ఉద్యోగాలు మనకే దక్కాలన్న ఉద్దేశంతో 95% ఉద్యోగాలు స్థానిక యువకులకే దక్కాలన్న ఈ కోరిక కూడా ఈ నెరవేరింది. మొత్తానికి ప్రధానమంత్రిని మెప్పించి ఒప్పించి ఈ జోన్ల విధానం ద్వారా జరిగే లాభాన్ని వివరించడంతో మొత్తానికి గెజిట్ నోటిఫికేషన్ అయితే విడుదలైంది. ప్రస్తుతం మనం జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఒక పట్టణంలో ఒక ప్రాంతంలో ఉన్నాం. కొద్దిమంది యువకులు అలాగే ఉద్యోగ సంఘాల నేతలు కూడా మనతో పాటు ఉన్నారు. మొత్తంగా మరి వారు ఏమనుకుంటున్నారు జోన్ల ఏర్పాటు పైన వారి అభిప్రాయం తీసుకుందాం. మొత్తంగా అంటే జోన్ల ఏర్పాటు మనము మొన్నటి వరకు సీఎం కేసీఆర్ గారు ప్రధాని కలిశారు. మరి ఏమంటారు మీరు ఒక యువకునిగా? ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జోనల్ వ్యవస్థకు కేంద్రం ఆమోదం తెలపడం, ఇక్కడ జగిత్యాల జిల్లా యువత తరపున అందరి తరపున మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే దీనివల్ల ఇక్కడ స్థానిక యువతకు 90% అవకాశాలు ఇక్కడనే ఉన్నాయి. కాబట్టి ఇది మనం ఉద్యమంలో తెలంగాణ ఉద్యమంలో ఏదైతే చెప్పినామో నీళ్లు నిధులు నియామకాలు, ఆల్రెడీ నీళ్ళు అయితే పెద్దసారి మనకు తీసుకొచ్చిండు కేసీఆర్ గారు మన ముఖ్యమంత్రి. నిధులు మనమే కేటాయించుకుంటున్నాం. ఇప్పుడు మిగిలి ఉన్న నియామకాల కోసం సార్ ఆ రోజే మన పెద్దసారి ఎంత కష్టపడి తెలంగాణ సాధించుకున్నామో దాంతోపాటు జోనల్ వ్యవస్థ కూడా చాలా రోజులు పెండింగ్ పెట్టి ఇప్పుడు కేంద్రాన్ని ఒప్పించి మరి ఈరోజు ఆమోదించడం జరిగింది. దీనివల్ల మన యువతకు పెద్ద ఎత్తున అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా మన సీఎం ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఢిల్లీ వెళ్ళి వాళ్ళతోటి ఏదో లాబింగ్ చేసి మనకేదో వేస్తున్నారని ప్రతిపక్షాలు చాలా విమర్శించడం జరిగింది. ఈరోజు వాళ్ళకు ఒకటే చెప్తున్నాం, ప్రతిపక్షాలకు చెంప చెల్లుమనే విధంగా ఇవాళ జోనల్ వ్యవస్థ ఆమోదం పొందడం జరిగింది. దీనివల్ల స్థానిక యువకులకు కానీ ఇక్కడ నిరుద్యోగులకు కానీ దీనిపైన చాలా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఆ రోజు మనం తెలంగాణ ఉద్యమం దీనికోసం నిధులు నియామకాలు కోసమే చేసుకోవడం జరిగింది. ఈరోజు ఆ నియామకాల వల్ల చాలా మేము ఇక్కడ యువతకు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వానికి మరియు మేము ముఖ్యమంత్రి గారికి మాకు తరపున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. 31 జిల్లాలకు చెందిన యువకులకే స్థానికంగా అంటే 90% ఉద్యోగాలు రాబోతున్నాయి. మరి ఏమంటారు మీరు? దీనికి శుభ సందర్భంగా గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి మా తెలంగాణ పితామహుడు అని గర్వంగా చెప్పుకోదగ్గ విషయం ఏమిటంటే ఆనాడు 1969 నుంచి ఈనాటి వరకు మన మన యువత ఉద్యోగులు ఎంత అణచివేయబడుతున్నారు. స్వార్థ రాజకీయాల కోసం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రతిపక్షాలు ఉన్నవారు ప్రతి ఒక్కరు దీన్ని మట్టిలో తొక్కిన విధంగానే చూశారు. అలాంటి దాన్ని మన ఒక మేధావుల పోరంతో మన కేసీఆర్ గారు ఆ రోజు దీన్ని ఆలోచించి విధానాన్ని ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో ముఖ్యంగా చెప్పింది 3 నిధులు నియామకాలు నీరు. ఇవిని చూసినట్టయితే మన తెలంగాణ వచ్చిన తర్వాత వారు ముఖ్యంగా నిరుద్యోగ యువత కోసం మొదలుపెట్టిన ఈ మూడిట్లో ముందుగా నీరు మనం అనుకున్న విధంగా ప్రాజెక్టులు అన్నీ ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యడం జరిగింది. అదేవిధంగా నియామకాలు, ఈ నియామకాల్లో ఉన్న ఎన్ని అవకతవకలు ఉన్నాయి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అణచివేయబడుతున్నదాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి తానే స్వయంగా భుజస్కంధాలపై వేసుకొని కేంద్ర ప్రభుత్వం దగ్గరికి తాను స్వయంగా వెళ్ళి ప్రధానమంత్రికి దానికి తగిన శాఖల మంత్రుల వారికి వివరించి 3 రోజులు కష్టపడి నిర్వీర్యంగా కష్టపడి ఈరోజు 7 జోన్లు 2 మల్టీ జోన్లను వాటి ప్రాముఖ్యతను వివరించి ఒప్పించి మెప్పించి తగిన విధంగా నిరూపించి ఈరోజు తెలంగాణ యువతకు నిరుద్యోగులకు ఒక బహుమానం అందజేసిందని చెప్పక తప్పదు. దీని ద్వారా ప్రతిపక్షాల వారికి ఒక చెంప చెల్లుమెట్టు అని అది కూడా తెలియజేయడం జరుగుతుంది. దీనే దాకా
కాకుండా ఎన్నో విధాలుగా ఎన్ని రకాలుగా నష్టపోయామో ప్రతి ఒక్క ఉద్యోగుడికి ఈ రోజు వరకు అనుభవిస్తున్న బాధ, దీని ద్వారా ఈరోజు విముక్తులమైనమని చెప్పక తప్పదు. తెలంగాణ గవర్నమెంట్లో ఎన్నో విజయాలు సాధించాం, అందులో ఇది చాలా గొప్పది అని చెప్పచ్చు. ఇంతే కాకుండా దీని ద్వారా తెలంగాణ ఆర్థిక పరిస్థితి చాలా మెరుగుపడుతుందని చెప్పి ఇప్పటి వరకు ఎవరు ఒప్పుకోలేదు. దాన్ని చూపించి నిరూపించి ఈరోజు మన తెలంగాణ ఆర్థిక పరిస్థితిని ప్రథమ స్థానంలో నిలవడం మన దేశంలో మొట్టమొదటిసారి అనేది చెప్పక తప్పదు. ఇదే విధంగా దేశంలో ప్రతిదీ మనం ప్రథమ స్థానంలో ఉండడానికి కారకులైన తెలంగాణ పితామహుడు గౌరవనీయులు మన కేసీఆర్ గారికి ఈ విధంగా యువత తరపున ఉద్యోగుల తరపున ధన్యవాదాలు, పాదాభివందనలు తెలియజేసుకుంటున్నాం. ఈ జగిత్యాల బాసరా జోన్లో ఉంది 39,74,829 మంది ఇక్కడ ఉన్నారు. మరి మొత్తంగా జోన్లకు మార్గం సుగమైంది. మొత్తంగా 2 రోజుల పాటు ఒప్పించి మెప్పించారు సీఎం కేసీఆర్ గారు. మరి ఏమంటారు మీరు? దీనికి కేసీఆర్ గారికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఇంతకుముందు మనం తెలంగాణ ఉద్యమం చేసిందే నీళ్లు, నియామకాలు, నిధుల గురించి. తెలంగాణ రాష్ట్రం సాధించి మన నిధులు మనం ఉంచుకున్నాము. ఇప్పుడు ప్రాజెక్టులు కంప్లీట్ చేసుకొని మన నీళ్లు కూడా మనం సాధించుకున్నాము. ఇప్పుడు మిగిలింది ఉద్యోగాలు. అది కూడా 4 రోజుల నుంచి ఢిల్లీలో ఉండి కష్టపడి ప్రధానమంత్రి గారిని ఒప్పించి ఈ జోనల్ వ్యవస్థను సాధించారు. దీని ద్వారా మనం 90% మన వాళ్ళకే ఉద్యోగాలు వస్తాయి. ఇంతకుముందు ఫ్రీ జోను, ఆ జోను, ఈ జోన్ అన్ని పోయి ఇప్పుడు 5 జోన్లు చేసి మన ఉద్యోగాలు మనకి ఇస్తున్నందుకు పెద్దసారి గారికి కృతజ్ఞతలు. 31 జిల్లాలకు చెందిన యువకులకు అవకాశం రాబోతోంది. ఇంకా కొద్దిమంది ఉన్నారు, వారితో మాట్లాడిద్దాం. ఒక యువకునిగా మీరేమంటారు? ఈ జోన్లకు సంబంధించి 90% ఉద్యోగాలు వస్తున్నాయి. వాస్తవానికి తెలంగాణ వచ్చిన తర్వాత అంటే తెలంగాణ ఉద్యమంలో ముఖ్యంగా పాల్గొన్నది అంటే ఉస్మానియా యూనివర్సిటీ కావచ్చు, కాకతీయ యూనివర్సిటీ కావచ్చు, లేకుంటే తెలంగాణ ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఈ యొక్క ఉద్యోగాల కోసం పోరాటం చేసి కేసీఆర్ గారి సారథ్యంలో తెలంగాణ సాధించుకున్నాం. ఇప్పుడు మన కేసీఆర్ గారు తెలంగాణ వచ్చిన తర్వాత ఈ యొక్క నిరుద్యోగుల గురించి ఆలోచించి 1కి 10 సార్లు నరేంద్ర మోడీ గారి దగ్గరికి వెళ్ళి ఎలాంటి ప్రతిపక్షం అనే భేదం లేకుండా వెళ్ళి 1కి 10 సార్లు వెళ్ళి ఈ యొక్క జోన్లను సాధించుకొచ్చిన ఈ యొక్క మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఈ యొక్క తెలంగాణ ప్రజల తరపున, విద్యార్థుల తరపున, నిరుద్యోగుల తరపున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈ యొక్క జోన్ల వల్ల 7 జోన్లు 2 మల్టీ జోన్ల వల్ల ఏమవుతుందంటే ప్రతి జోన్లో ఉన్న ప్రతి ఒక్క లోకల్ క్యాండిడేట్ 95% కూడా ఇక రిజర్వేషన్ అనేది రావడం జరుగుతుంది. వారికి ఉద్యోగాలు లభిస్తాయి. కాబట్టి ఇది వారి ఒక వరంగా ఈ యొక్క కేసీఆర్ గారు ఇస్తున్నట్టుగా నేను భావిస్తున్నా. ఈ విధంగా కేసీఆర్ గారు ఈ యొక్క జోన్ల విషయమే కాకుండా మన కేటీఆర్ గారు కానివ్వండి, కైతక్క కానివ్వండి, ఈ యొక్క నిరుద్యోగుల గురించి ఈ జోన్ల విషయమే కాకుండా జోన్లు అనేది ఓన్లీ ముఖ్యంగా ప్రభుత్వ పరంగా ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించింది. కానీ ఈ యొక్క కేసీఆర్ గారు వివిధ కేటీఆర్ గారిని, కైతక్క గారిని వివిధ దేశాలు పంపిస్తూ అక్కడ ఎన్నో పెట్టుబడులు ఇక్కడ తీసుకొచ్చి ఇప్పుడు హరి అశోక్ కుమార్ గారు ఉద్యోగుల సంఘం నాయకులు వచ్చారు. మొత్తంగా జోన్లకు ఆమోదం తెలిపింది. మరి ఒక ఉద్యోగ సంఘాల నేతగా మీరేమంటారు? జోన్లకు ఆమోదం తెలపడం నిజంగా ఉద్యోగులకు చాలా వరప్రసాదం. నిరుద్యోగులకు కూడా ఇది చాలా మేలు కలిగేస్తున్నది. ఈ 7 జోన్లు చేయడం వలన మరి ఎంతో మందికి పదోన్నతుల్లో కూడా చాలా ప్రయోజనాలు కలుగుతూ ఉన్నాయి. అంతేకాకుండా నిరుద్యోగులకు కూడా ఎక్కడిదక్కడ ఏ జిల్లాలో ఆ జిల్లాలో వారికి ఉద్యోగ అవకాశాలు మెరుగవుతాయి. అట్లనే 1,00,000 ఉద్యోగాల కల్పనకు కూడా ఇమీడియట్గా వీలవుతుందని ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ గారికి, అలాగే మా ఉద్యోగ మిత్ర కేసీఆర్ గారికి ప్రత్యేకంగా తెలంగాణ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ సమితి జగిత్యాల జిల్లా పక్షాన వారిని అభినందనలు తెలుపుతా ఉన్నాం. ప్రధానంగా అంటే ఉద్యోగాలకు సంబంధించి ప్రధానంగా ఇప్పుడు ఉన్నటువంటి ఒక సమస్య, మరి ఈ గెజెట్ నోటిఫికేషన్ రావడం ద్వారా 90% ఉద్యోగాలు స్థానికులకే దక్కుతాయి. మరి మీరు యువతకు వీరందరికీ మీరు ఉద్యోగ సంఘాల తరఫున మీరు ఏం చెప్తారు? మేము ఉద్యోగ సంఘాలకు చెప్పే సలహా ఏంటంటే మరి ఈ జోన్ల వలన మీకు చాలా ఈ నిరుద్యోగం అనేది నిర్మూలన అవుతుంది. మీకు చాలా లక్షల దాకా ఉద్యోగాలు లభిస్తాయి. ఇంకా పలు అన్ని శాఖల్లో ఉద్యోగాలు లభించే అవకాశం ఉన్నది. మనం కేసీఆర్ ప్రభుత్వాన్ని మనం అభినందిద్దాం, వారికి చేయూతనిద్దాం, వారికి ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి మరొక్కసారి కూడా మన సీఎం కేసీఆర్ను మనం ముఖ్యమంత్రిగా చేద్దామని సందర్భంగా ఉద్యోగ ఐకాస్ తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రైట్, ఇది మొత్తంగా జగిత్యాల జిల్లాలో యువకులు, ఉద్యోగ సంఘాల నేతలు చెప్తున్నారు. ఖచ్చితంగా ఈ గెజిట్ నోటిఫికేషన్ రావడం ద్వారా, అలాగే ఈ కొత్త జోన్లు ఏర్పడడం ద్వారా తాము హర్షం వ్యక్తం చేస్తున్నాం. ఎందుకంటే ఇది చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఇలాంటిది కేసీఆర్ సమిష్టి కృషితోటి ఇదంతా కూడా జరిగిందని ఇక్కడ ఉద్యోగుల సంఘ నేత హరి అశోక్ కుమార్, అలాగే స్థానిక యువకులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. వచ్చే ప్రభుత్వం కూడా కేసీఆర్దే. ఖచ్చితంగా ఈ జోన్ల ఆమోదంతో ఖచ్చితంగా తెలంగాణ ప్రభుత్వాన్ని మరొకసారి మేము ఉద్యోగుల సంఘాల తరఫున గెలిపిస్తాం
సాధిస్తామని కూడా ఈ సందర్భంగా వీళ్ళంతా చెప్తున్న పరిస్థితి ఉంది. ఇది జగిత్యాల జిల్లాలో నాయకులు అలాగే ఉద్యోగ సంఘాలు చెప్తున్న విధానం. రాజేష్.